కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు శౌర్య కన్సల్టెన్సీ, పవర్డ్ బై ఎయిర్సెల్. విదేశాల్లో చదవాలనుకుంటే విశ్వసనీయమైన పేరు శౌర్య కన్సల్టెన్సీ. 100% వీసా. Aircel Pocket Internet. Enjoy unlimited browsing on the go. సహ సమర్పిస్తున్న వారు కళానికేతన్ ఆషాఢం సేల్ అప్ టు 50% డిస్కౌంట్. మిర్రర్స్ స్పా అండ్ సలూన్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. వోడాఫోన్. జయప్రదం 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 మీరాకై వేళలో మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా పుణ్య సౌభాగ్యము. మా కోర్కె జయప్రదము జయప్రదం 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 జయప్రదం. మీరాకై వేళలో మాకెంతో సంతోషము. ధన్యులం ధన్యులం సార్థకం సార్థకం మా సౌభాగ్యము. మా కోర్కె జయప్రదము జయప్రదం జయప్రదం. నాకు ఇష్టమైన యాక్టింగ్ మీద ఒక ఎటు డైవర్ట్ అవ్వకుండా దాని మీద దృష్టి కేంద్రీకరించి ఇంకా అదే నా జీవితాశయం అన్నట్లుగా నేను వెళుతూ దాంట్లో ఒళ్ళు దోచుకోకుండా కష్టపడి పనిచేయటంలో అది ప్రేక్షకులు గుర్తించి ఈ రోజున ఈ స్థానం ఇవ్వటం చూస్తుంటే ఐ థింక్ ఎంత అదృష్టవంతుడి అని అనిపిస్తుంటుంది. సురేఖ లేకపోతే ఇంత సక్సెస్ అని ఉండలేను. మా నాన్నగారు అయితే కనుక ఆ అమ్మాయిని ఒక కోడలుగా చూడటం అనేది ధర్మం, కానీ కూతురుగా చూసుకుంటారు. చిరంజీవి ల్యాండ్ గ్రాబర్, నేను ఒక ల్యాండ్ని గ్రాబ్ చేయటం అసలు ఏంటిది. ఏదైనా సరే మనకున్న గొప్ప అదృష్టం మతిమరుపు, భగవంతు ఇచ్చిన గొప్ప వరంగా నేను భావిస్తుంటాను. ఇమ్మీడియట్గా నేను వెళ్ళిపోవాలి అని ఒకరోజు డేట్ అనుకుని రాజకీయాల్లోకి రాలేదు. అది ప్రకృతి గ్రహించి ఆ బయట నుంచే ఆ ఫోర్స్ వచ్చేసింది. బట్ వచ్చిన తర్వాత చాలామంది అడిగేది ఏంటంటే, డిసప్పాయింట్ అవ్వలేదా నువ్వు ఈ రిజల్ట్ చూసి అంటే, స్వేర్ నిజంగా అవ్వలేదు. చేయి చూసావా ఎంత రఫ్గా ఉందో, కొడితే మొత్తం 32 పళ్ళు రాలి పడతాయి. అది లోపల డైలాగ్. ఏమంటే వీడు మన ఆబ్సెన్స్ లో ఇంత ఎక్కువ మాట్లాడతారా వీళ్ళు? వీడు మాట్లాడటం రాదు, ఏమిటో వీళ్ళు బయట ప్రపంచం ఎలా బతుకుతారో అనుకుంటే వీళ్ళు మనకేం మాటలు నేర్పేలా ఉన్నారు వీళ్ళు. సో ఏ ప్రొఫెషన్ తీసుకున్నా సరే ఇంట్రెస్ట్ ఉండేది కాదు. అదే యాక్టింగ్ అనేసరికి నాకు విపరీతమైన జోష్ ఇంటర్నల్గా ఉండేది. ఆ కెమిస్ట్రీ డిఫరెంట్గా ఉండేది. జయప్రదం చిరంజీవి గారికి he has molded himself into any kind of a character, but end of the day నాకు ఈ క్యారెక్టర్ నేను ఇంకా ఇది చేయలేదే, ఇది మిగిలిపోయింది అలాంటిది ఏదైనా మీ ఒక ఐడియల్ కైండ్ ఆఫ్ ఎ క్యారెక్టర్ ఏదైనా మిగిలిపోయిన క్యారెక్టర్ ఏదైనా ఉంటే భగత్ సింగ్ లాంటిది వెయ్యాలి అనేది అనిపించింది. ఆ తర్వాత ప్రత్యేకించి వెయ్యాలి అని అనుకోవాలి. బట్ ఇన్ని క్యారెక్టర్స్ ఇలా చేస్తున్నా సరే వచ్చిన క్యారెక్టర్ న్యాయం చేయాలి అనేది ఎక్కువ దృష్టి పెట్టాను తప్ప ఈ క్యారెక్టర్స్ వెయ్యాలి అనేది నేను అనుకోలేదు. ఎందుకంటే అనుకున్న సమయంలో ఆ క్యారెక్టర్స్ నేను వెయ్యాలనుకున్న వేయలేని పరిస్థితులు చాలా ఉన్నాయి. నాకు లిమిటేషన్స్ ఉంటాయి. ప్రజలు ఆమోదించకపోవటం, లేదా నా ఫేస్ నేను నా బాడీ దానికి మ్యాచ్ అవ్వకపోవటం.
ఇప్పుడు కృష్ణుడు వేద్దామన్నా లేకపోతే ఇంకోటి వేద్దామని నేను మ్యాచ్ అవ్వకపోవచ్చు. ఉన్నటువంటి కోరిక మన లిమిటేషన్స్ మనకు ఉన్నటువంటి ప్రజలు అంగీకరించకపోవటము వీటి మూలంగా ఆ కోరిక అలాగ అణగారిపోతుంది. కాబట్టి ఇంకా ప్రజలు కోరిన విధంగా ఉండేలాగా నేను ట్రాన్స్ఫార్మ్ అయిపోయాను. అంటే ఒక స్వయం కృషి మన ఆపద్బంధులు లాంటి క్యారెక్టర్ అలాగా అణిగేదంటాం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఓ స్నేహం కోసంలో నేను ఎవరిదో చెప్పులు సరిపెట్టిలాండి అంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఇది నేను చేసే పనే కదా. నువ్వు పన్నెడు కదరా చేద్దే, నువ్వు నాకు స్నేహితుడివి. చాలా క్యారెక్టర్స్ జనం యాక్సెప్ట్ చేయరు. చిరంజీవి అణిగిమణిగి ఉంటాం, చిరంజీవి దాసోహం ఉంటాం. ఎంతసేపు కాలు ఎగరేసి వాళ్ళకి అంటే వాళ్ళకి ఇష్టం. కొన్ని క్యారెక్టర్స్కి నేను సరిపడనేమో అనే భావం కొంత ఉండొచ్చు. కొన్ని అవకాశాలు రాక ఇట్లా ఉన్నాయి. బట్ అందుకున్న తర్వాత ఏమైందంటే ఆ భావం పోయింది. పోవటానికి ప్రధానంగా ప్రజలు ఏ విధంగా కోరుకుంటున్నారో ఆ విధంగా మనం ఆవిష్కరించుకోవాలన్నదే మిగిలింది. నేను ఫైటింగ్ వెళతాను. ఎప్పుడో చెప్పనా? న్యాయం అన్యాయం అయినప్పుడు. కాలు చేయో తీస్తాను. అదెప్పుడో చెప్పనా? ధర్మం అధర్మం అయినప్పుడు. లైఫ్ తీవాల్సి వస్తే తీస్తాను. అదెప్పుడో మీలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు కలిసి బరి తెగించి కిరాతకులైనప్పుడు. ఆప్యాయతగా మరిన్ని ముచ్చట్లు సాగే ముందు ఒక చిన్న బ్రేక్. జయప్రదం జయప్రదం. ప్రొఫెషనల్ గా ఎంత ఇదైనా సరే ఒక్కడి సత్యం చెప్తున్నాను, పవన్ ఆలోచనలు నాకంటే వ్యత్యాసంగా ఉంటాయి. ప్రజల జీవితాన్ని బాగు చేయడం కోసం మీరు ఏం చేస్తున్నారు? ఒక రకమైన థ్రిల్ ఫీల్ అన్నమాట. వాస్తవం ఒక ర్యాపిడ్ ఫైర్ లాంటి ఒక రౌండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కొంచెం టిక్లింగ్. ఓకే అంతేనా? అంతే. కాదు, బాగుంది. ఇంకొంచెం శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్ దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఓ సూపర్ హిట్ సినిమా పేరు చెప్పండి. JAY స్పేస్ 13 మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. మెగాస్టార్ చిరంజీవి ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోండి. సో స్టార్ట్ SMSing. జయప్రదం కాంటెస్ట్ లోని ప్రశ్న మరోసారి. దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు గారు మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వచ్చిన ఓ సూపర్ హిట్ సినిమా పేరు చెప్పండి. జయప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. చిరంజీవి గారు, లైఫ్ చాలా ప్రెషర్, ఎవ్రీ టైం వర్క్ లోడ్, తర్వాత రాజకీయ లోడు, ఇవన్నీ తర్వాత ఫ్యామిలీ లైఫ్కి మీ టైంని డివైడ్ చేయాలంటే, పిల్లలకి డివైడ్ చేయాలంటే హౌ చిరంజీవి గారు విల్ డివైడ్? నేను ఆ విషయంలో ఎవరైనా సరే అసలు టైం సరిపోవట్లేదండి, టైం డెడికేట్ చేయలేకపోతున్నాను, ఫ్యామిలీకి వెచ్చించలేకపోతున్నాను, లేదా నా పనులకి నేను టైం సరిపోవట్లేదు, హైరాణ పడిపోతుంటే వాళ్ళు చూసి నాకు అమాయకంగా అనిపిస్తుంటుంది. ఎందుకంటే టైం అన్నది మనం ఎలా యూజ్ చేసుకుంటాం అనే దాని మీద మనకి ఉంటుంది. ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికాకి 24 గంటలే, దేశ ప్రధానికి 24 గంటలే, నాకు 24 గంటలే, మీకు 24 గంటలే, రైతు కూలీకి పనిచేసేవాడికి 24 గంటలే. మరి మనలాంటి 24 గంటలు సరిపోవట్లేదని చెప్పేసి మనం హైరాణ పడిపోతుంటే మరి అమెరికా ప్రెసిడెంట్ మన దేశ ప్రధాని వాళ్ళు ఇంకెలా ఫీల్ అవ్వాలండి? మరి వాళ్ళకి సరిపోతుండగా మనకెందుకు సరిపోవటం లేదంటే టైం మేనేజ్మెంట్ అని మనకు తెలియక కరెక్ట్గా ప్రిసైజ్డ్గా ఈ టైం దీనికి, ఈ టైం దీనికి, క్వాలిటీ టైము క్వాలిటీ వర్క్ కోసం వినియోగిస్తూ టైం వాల్యూ తెలుసుకుంటూ ఉంటే కనుక టైం 24 గంటలు మీకు బోల్డ్ అంత టైం ఇస్తుంది. ఎంత బిజీ అయినా, ప్రొఫెషనల్గా ఎంత ఇదైనా సరే ఒక్కడి సత్యం చెప్తున్నాను, ఫ్యామిలీ లైఫ్ మాత్రం ఎవ్వరూ మిస్ అవ్వకూడదు. పిల్లలతో కానివ్వండి, వాళ్ళ ఎదుగుదలలో కానివ్వండి, వాళ్ళ పెరుగుదలలో కానివ్వండి, వాళ్ళ బిడ్డల విషయంలో కానివ్వండి, ఈ బంధాలు మనం స్ట్రెంగ్థన్ చేసుకోవటంలోనూ వాటి విషయంలో మాత్రం మీరు పర్సనల్ గా ప్రతి ఒక్కడు ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేయాలి. అమెరికాలో ఇంకొక గంటలో చనిపోతావు అనుకున్నటువంటి కొంతమంది పేషెంట్స్ ని వాళ్ళ డెత్ బెడ్ మీద ఉండగా ఒక సర్వే జరిగింది. వాళ్ళందరూ కూడా ఎంతో కొంత లైఫ్ లో అచీవ్ చేసినటువంటి అచీవర్స్. అందులో
ప్రతి వాళ్ళని మీకు ఇంకా కొంత లైఫ్ ఇస్తే గనక మీరు ఇంకా ఏంటి సాధించాలనుకుంటున్నారు, ఇంకా ఏమి చేయాలనుకుంటున్నారు, ఏమైనా మిగిలిపోయిన కోరికలు ఉన్నాయా, తీర్చుకోవాల్సిన కోరికలు ఉన్నాయా అని 100 మందిని అడిగితే వాళ్ళు ఎవరు కూడా ఏంటంటే మా ఫ్యామిలీ లైఫ్ మిస్ అయిపోయాం, ఇప్పుడు ఎన్ని రోజులు ఇచ్చినా సరే ఆ కొద్దిసేపు మా ఫ్యామిలీతో గడపాలి, ఆ అనుబంధాలను ఆస్వాదించాలి, ఆ స్వీట్నెస్ మేము మిస్ అయిపోయామని ప్రతి ఒక్కళ్ళు రిపెంట్ అయ్యారు. ఇది 100% 100 పీపుల్ అదే సమాధానం చెప్పారు. అంటే రియల్ వాల్యూ మన జీవితం కోసం మనం వెచ్చించినా మన జీవితం ఒక అర్థం కల్పించేందుకు వచ్చిన అవకాశాలను మనం వినియోగించుకుంటూ మన లైఫ్ను సాధించుకున్నా, మన సుఖం కోసం డబ్బు సంపాదించుకున్నా, పేరు ప్రఖ్యాతుల కోసంగా మనం ఏదైనా అచీవ్ చేసినా బంధాలు అనేవి, ఫ్యామిలీ బాండింగ్ అనేది మాత్రం ఎవరు మిస్ అవ్వకూడదు. దానికి టైం కేటాయించాల్సిందే. చిరంజీవి యాక్టర్, చిరంజీవి ఎమ్మెల్యే. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మీరు ఆ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు హౌ యూ ఫెల్ట్? ఎమ్మెల్యే అనేది నేను ఒక పదవిగా అనుకోను, ఎమ్మెల్యే అనేది ఒక బాధ్యతగా అనుకుంటాను. బట్ ఒక చిరంజీవిగా అంతకంటే ఎక్కువ బాధ్యతగా నడుచుకుంటూ ఉంటాను. ఫస్ట్ టైం మీరు అసెంబ్లీకి వెళ్ళినప్పుడు ఫస్ట్ స్పీచ్, హౌ యూ ఫీల్ దట్ అట్మాస్ఫియర్? యా, నాకు కష్టపడుతున్న వాళ్ళు, యు ఆర్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్. సో వాళ్ళ తరపున నేను మాట్లాడుతున్నప్పుడు ఒక తెలియని భరోసాగా ఉంటుంది. ఒక మంచి కోసం వచ్చాను. నా భావాల్ని, నా అంతకుముందు నా అనుభవాలని అసెంబ్లీ ముందు నేను స్టేట్ రౌడీ షూటింగ్ జరుగుతుండగా దాన్ని అసెంబ్లీని చూస్తూ అప్పట్లో అనుకున్న భావాల్ని, ప్రజలు ఏమనుకుంటున్నారు, అసెంబ్లీ అంటే ఎలా ఉండాలని కోరుకుంటున్నారు, బట్ ఇప్పుడు అసెంబ్లీ అనేది ఎలాగ ఉంటున్నది. సో నేను దీని మూలంగా రిఫ్లెక్షన్ ఆఫ్ ది పీపుల్, వాళ్ళ భావాల్ని వ్యక్తీకరించే దాంట్లో ఐ థింక్ ఫేర్ ఎనఫ్ గానే అనిపించింది తప్ప ఒకళ్ళు ఏమనుకుంటారు ఇంకోళ్ళు అనే భావం నాకు కలగలేదు. ఐ డెంట్ ఫీల్ మచ్. చెప్పాలంటే ఆల్రెడీ ఒక పక్కన వైఎస్ఆర్ గారు, ఇటు పక్కేమో చంద్రబాబు నాయుడు గారు, మహారాజులు అందరూ ఉన్నారు, పేరు ప్రఖ్యాతులు ఉన్నారు. అన్నిటికీ మించి ఆ హౌస్ అనే పవిత్రత, అదొక టెంపుల్, అందుకనే అదొక టెంపుల్ గా కొన్ని నేను అభిమానించాను. ఆ టెంపుల్లో ఎంతమంది పూర్వీకులు, ఎంతమంది రాజనీతిజ్ఞులు ఉన్నారు అనేది చూసుకుంటే పివి నరసింహరావు గారు అలాంటి వాళ్ళు, పుచ్చపల్లి సుందరయ్య గారు, దామోదరం సంజయ్ గారు, నీల సంజీవ్ రెడ్డి గారు, అసలు ఎంతమంది, ఎన్టీ రామారావు గారు, ఇంతమంది ఉన్న కొలువు తీరినటువంటి ఆ సభ, వాటిలో నేను కూడా ఈ రోజున ఎంటర్ అయినసరికి ఒక థ్రిల్ ఫీల్ అనమాట వాస్తవం. కానీ మెయిన్ స్పీచ్ ఇచ్చినప్పుడు మాత్రం టోటల్ గా నేను ది పీపుల్స్ వాయిస్, ప్రజలు ఏమనుకుంటున్నారు మీకు తెలుసుకోండి. మీరు సమయం ఎంత విలువైనది, ఎంత వృధా చేస్తున్నారు అది తెలుసుకోండి. ఇక్కడ మీరు ఏదో నెక్స్ట్ డే మార్నింగ్ పేపర్లో ఎక్కాలి, పేపర్లో మనం ప్రొడామినెంట్ గా ఉన్నాము, పాలకపక్షాన్ని ప్రతిపక్షం వాళ్ళు మనం చీల్చెండాడాము, ప్రజలు మనల్ని భుజం తట్టాలి అన్నది ఒకటే తప్ప ప్రజల జీవితాన్ని బాగు చేయడం కోసం మీరు ఏం చేస్తున్నారు? మంచి చేస్తే మంచి ఒప్పుకోండి. ప్రతి పాలకపక్షంలో ఉండేవాళ్ళు ఎంత మంచి చేస్తున్నా సరే వాళ్ళని తూర్పారబెట్టడం, దుయ్యబట్టడమే మన ప్రతిపక్ష లక్షణం అనుకునేది నేను వ్యతిరేకింది. దానికి నేను అలా ఉండలేదని చెప్పేసి నేను వీళ్ళతో కుమ్ముక్కయ్యని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళతో అప్పుడే నా మీద బుర్ర చల్లడం మొదలుపెట్టారు ఆ టైంలో. సో నాకేమనిపిస్తుంది, ఫేర్ ఎనఫ్, వాళ్ళు ప్రతిపాదించినటువంటి ఒక వ్యక్తి ఆనవాయితీగా వస్తున్నటువంటి విధానంలోనే వాళ్ళు ఈ స్థాయి చేశారు స్పీకర్గా, దానికి ఆమోదిస్తే దాన్ని వ్యతిరేకించడం అనేది ప్రజల చేత మనం తక్కువ స్థాయికి తక్కువ అనిపించుకుంటున్నాం. మనం జయప్రదం జయప్రదం జయప్రదం. అయిపోయింది లాస్ట్ క్వశ్చన్ అంటే ఓకే అని ఎలా అంటావు చెప్పు. చాలా మానసికంగా క్షోభ పెడుతున్నారు మీరందరూ. భారత స్త్రీ ఎలాగ ఉండాలి అంటే అది జయప్రద లాగా ఉంటుంది. ఎక్కడో టచ్ చేస్తున్నాం. ఒక ర్యాపిడ్ ఫైర్ లాంటి ఒక రౌండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కొంచెం టిక్లింగ్. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. మెగాస్టార్ చిరంజీవి ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు? JAY స్పేస్ 14 మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. మెగాస్టార్ చిరంజీవి ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోండి. సో స్టార్ట్ SMS. జయప్రదం కాంటెస్ట్ లోని ప్రశ్న మరోసారి, మెగాస్టార్ చిరంజీవి ఏ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు? జయప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం.
చిరంజీవి గారు, సో మిమ్మల్ని లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక ర్యాపిడ్ ఫైర్ రౌండ్, ఓన్లీ 5 minutes. అంతేనా? అంతే. కాదు, బాగుంది ఇంకోసం ఎందుకంటే ఇంత సుదీర్ఘంగా ఇచ్చిన టీవీ ఇంటర్వ్యూ ఈ మధ్యకాలంలో లేదు. అదే, బట్ నాకు చాలా త్వరగా అయిపోయింది, అప్పుడే వెళ్ళిపోవాలనిపిస్తుంది. బహుశా ఒకటి, ఈ సమాధానాలు ఇవి రాబట్టంలోనూ నన్ను గత స్మృతిలోకి తీసుకువెళ్లేందుకు మీరు చేసిన ఈ ప్రయత్నాలు, ఇంతమంది చేత చెప్పించడం, అన్నిటికీ మించి ఇంత అందమైన జయప్రద ఎదురుగా కూర్చొని అడుగుతుంటే అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్ అంటే ఓకే అని ఎలా అంటావు చెప్పు. చాలా మానసికంగా క్షోభ పెడుతున్నారు గుడ్ గుడ్, ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. ఎన్నో ఇంటర్వ్యూలు ఇస్తున్నాను కానీ బట్ ఈ ఇంటర్వ్యూకి ఒక ప్రత్యేకత ఏంటంటే హృదయం పెట్టి జరుగుతున్నటువంటి ఇంటర్వ్యూ. థ్యాంక్స్ టు లోకల్. మీరా కై వేళలో మాకెంతో సంతోషం. మీరు కూడా డిఫరెంట్ యాంకరింగ్ ఈ రోజు, టోటల్ బాడీ లాంగ్వేజ్ కానీ మీ మాట్లాడటం ఇదంతా ఏదో డిఫరెంట్ కనిపిస్తున్నారు. ఇద్దరు గెస్ట్ లాగే మాట్లాడుకోవడం తప్ప ఒకళ్ళు హోస్ట్ గెస్ట్ లా లేదు. అంటే I can say like this. I mean, I don't know, maybe నీలాగా నేను సెంటెన్సెస్ చేయడం నేను చేయలేను కానీ బట్ ఐ కెన్ సే రాముడి పాదం తగిలితే అహల్య ఎలాగవుతుందో అలాగే ఆఫ్టర్ యువర్ ఇంటర్వ్యూ ఐ థింక్ జయప్రదం విల్ బి. ఇది ఏదో చెప్తున్నారు, అంత పెద్ద సిమిలి ఉపమానం చెప్తున్నారు ఏంటి అనుకున్నాను. అమ్మా అదే జయప్రద విల్ బి సూపర్ హిట్. ఐ విష్ డెఫినెట్ గా జయ ఎక్కడ వెళ్ళినా సరే తను ప్రత్యేకత చూపించుకుంటుంది. తను ఇక్కడ అమ్మాయి ఎక్కడో నార్త్ లోకి వెళ్ళి అక్కడ రాంపూర్ లో నిలబడి అక్కడ వాళ్ళ చేత మనల్ని పొందుతుంటే అది చూసే మాకు ఎంత గర్వకారణంగా ఉంటుంది. అండ్ అసలు సినిమా ఇండస్ట్రీలో మీరు అచీవ్ చేసిన హైట్స్ కాకుండా హిందీకి వెళ్ళి అక్కడ పొందినటువంటి సత్కారాలు, అక్కడ పొందినటువంటి ఇవి కాకుండా రాజకీయంలోకి వెళుతున్నారంటే సచ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీ. అంటే హ్యూమన్ స్ట్రెంగ్స్ కి లిమిటేషన్స్ లేవు అని చెప్పడమే. అది ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్, అది ఆడబ్బే పిల్ల మగవాడ అనేది నో అనే దాంట్లోకి మీకంటే ఎగ్జాంపుల్ లేవు. అట్లీస్ట్ నేను తెలుగు సినిమాలు, తెలుగు మనుషులు, తెలుగు ప్రజలు ఇక్కడే ఉన్నాను. అట్లీస్ట్ మీరు ఎక్కడ హిందీ ఫీల్డ్ ఏంటి, తెలుగు ఫీల్డ్ వదిలేసి అక్కడ ఎట్లా రాణిస్తారని మీ గట్స్ ఏంటి, మీ నమ్మకం ఏంటి? ఆ తర్వాత రాజకీయాలకు వెళ్ళిపోయి నార్త్ ఇండియన్ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించడం ఏమిటి అసలు వాళ్ళు. సో ఆల్ దీస్ థింగ్స్ రియల్ యు ఆర్ సచ్ ఏ గ్రేట్ హైట్స్కి వెళ్ళిన ఇలాంటి ఒక మాట అంటే నాకు ఆనందం. రాజకీయాల్లో మా గురువు లాంటి వాళ్ళు మీరు. మాకంటే ముందు వెళ్ళిపోయారు కాబట్టి ఆ రకంగా. అంటే ఐ థింక్ దిస్ ఈజ్ ఎ మెమరబుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఇది తప్పకుండా నేను ఇన్ ఫ్యూచర్ ఇది కోట్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఇది నా ఇంటర్వ్యూలో తప్పకుండా నేను ఇది చెప్తాను. అంటే సత్యజిత్ర ఎప్పుడు నాకు గుర్తొచ్చేవారు. అలా ప్రతి ఒక్కళ్ళు రాజకీయాల్లో మీరు నాకు ఇచ్చిన కాంప్లిమెంట్ మీ గురించి ఒకసారి, ఎందుకంటే లోకల్ ఛానల్ ఆడియన్స్ సత్యజిత్ర అనేసింది ఆవిడ, అవును ఆయన అన్నమాట బ్రహ్మాండం అని. చిరంజీవి అన్నాడు, ఏమన్నాడు క్వశ్చన్ మార్క్ ఉండకూడదు. ఆయన అన్నది ఏంటంటే భారత స్త్రీ ఎలాగ ఉండాలి అంటే అది జయప్రదలాగా ఉంటుంది అని ఆయన నిర్వచించారంటే ఇంతకు మించి అందం, అణుకువ, కట్టు, బొట్టు, నడవడిక, మాట, అంటే అలాంటి మహానుభావుడు ఎన్ని చూస్తుంటాడు, ఎన్ని కోణాల నుంచి ఆయన అబ్జర్వ్ చేస్తుంటాడు. మన జయప్రద గురించి ఆ మాట అన్నాడంటే ఇంతకంటే ఏం కావాలి మాకు. హ్యాట్స్ ఆఫ్. సో అది మనందరికి గర్వకారణం. అందుకని ఆ మాట ఆయన వదిలేయకూడదు. ఆయన ఏమన్నాడో తెలియాలి ప్రతి ఒక్కరికి. సో వండర్ఫుల్ అది. మాట స్పీక్స్ ఎ లాట్. అందుకని మీరు ఫస్ట్ అన్ని వేసిన తర్వాత చూస్తే నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పలేకపోయాను. ఎందుకంటే ఆ సైలెన్స్ లో ఏం చెప్పలేము. ఎలా ఫీల్ అవుతున్నారంటే ఏంటి ఫీలింగ్ అనేది.
చెప్పలేక సైలెన్స్ లో ఉండటమే గొప్ప ఫీలింగ్. ఇంత బ్యూటిఫుల్ గా సాగుతున్నటువంటి మన ముచ్చట్లు ఒక ర్యాపిడ్ ఫైర్ లాంటి ఒక రౌండ్ మిమ్మల్ని ఇబ్బంది పెట్టి కొంచెం టిక్లింగ్. ఓకే, దానికి ముందు లెట్స్ టేక్ ఎ బ్రేక్. జయప్రదం జయప్రదం. శభాష్, బాగా చేసావురా. ఇందాక నుంచి చిలిపితనం లేక చాలా డ్రైగా జరుగుతుంది తెలుసా. ఫస్ట్ లో ఇందాక అన్నారే శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. రామ్ చరణ్ నటించిన ఏ సినిమాలో మన మెగాస్టార్ కనిపించారు? JAY స్పేస్ 15 మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. మెగాస్టార్ చిరంజీవి ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోండి. సో స్టార్ట్ SMS. జయప్రదం కాంటెస్ట్ లోని ప్రశ్న మరోసారి, రామ్ చరణ్ నటించిన ఏ సినిమాలో మన మెగాస్టార్ కనిపించారు? జయప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. నేను కొన్ని క్వశ్చన్స్ మిమ్మల్ని ర్యాపిడ్ ఫైర్ లో టకా మిమ్మల్ని అడుగుతాను, మీరు ధనాధనా చెప్పాలి. ఓకే, మీరు కాకుండా ఖైదీ ఫిలింలో హీరోగా ఎవరైతే బాగుంటుంది? అప్పుడు చరణ్ లేడిగా అయితే వాడైతే బాగుండేది. ఓకే, డాన్సింగ్ అండ్ యాక్టింగ్ ఈక్వల్ గా కాంపిటీషన్ లో ఏ హీరోయిన్ మీతో చేస్తుంది? విజయశాంతి, రాధిక, రాధా? రాధా. ఫ్యామిలీలో మీ పెట్ ఎవరు? మా చిన్న పాప శ్రీజ. బిగ్గెస్ట్ క్రిటిక్ మీ ఫ్రెండ్స్ లో ఎవరు? సురేఖ. ఫ్రెండ్స్ అన్నారా? షీ ఈజ్ ఆల్సో వైఫ్ అండ్ ఫ్రెండ్. ఓకే, షీ ఇస్ మై ఫ్రెండ్. సురేఖ. మీరు చిన్నప్పుడు దేనికి భయపడేవారు? భయపడేవారా? మా నాన్నకి భయపడేవాడిని. ఒక ఒక చిలిపి. అది మీ కళ్ళ ముందే కనిపించింది, అర్థం ఏదో చిలిపిదని చెప్పడం పర్లేదు. కాదు, ఇందాక నుంచి చిలిపితనం లేక చాలా డ్రైగా జరుగుతుంది తెలుసా. ఇది ర్యాపిడ్ అంటే ఎలా చెప్తారండి? ఫస్ట్ లో గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు అసలు బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది, ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. ఇది ర్యాపిడ్ దందని చెప్పలేమంటే ఫటాఫట్ కుదరదు. ఫస్ట్ లవ్ అంటే నా మూడ్ లోకి వెళ్ళాలి, చేయాలి. ఎందుకు లేనిప్పుడు వాళ్ళు ఎక్కడో చక్కగా ఉన్నారు, హ్యాపీగా. మళ్ళీ ఆ పేరు చెప్పి వాళ్ళ మధ్య మళ్ళీ చిచ్చుపెట్టడం ఎందుకు? ఇది వేరే చెప్పుకుందాం. ఉందని కనిపెట్టారా? నేను చెప్పకుండానే. సరే, ఓకే, చరిత్ర చూసినప్పుడు మీరు చరణ్కి చెప్పిన ఫస్ట్ మాట ఏమిటి? శభాష్, బాగా చేసావురా. నేను ఫస్ట్ ఫిల్మ్ లో చేస్తావు అనుకోలేదు. కమల్ హాసన్ ఫిల్మ్ లో మీకు చాలా బాగా నచ్చింది, ఈ ఫిల్మ్ నేను చేస్తే బాగున్ను అనిపించినటువంటి? సాగర్ సంగమం. వెరీ గుడ్. కాదు కానీ మంచి సినిమా. మంచి సినిమా. మీ ఫస్ట్ రెమ్యూనరేషన్? 1000 రూపాయలు. ఫస్ట్ రెమ్యూనరేషన్ 0. అస్సలు లేదా? అస్సలు లేదు. రెండవ సినిమాకి ప్రాణం ఖరీదుకి ఏమీ లేదు. రెండో సినిమాకి మనూరు పాండవులకి 1000 రూపాయలు ఇచ్చారు. ఎలా ఉండింది ఆ ఫీలింగ్? అయ్యో, 10 కోట్లు సంపాదించడం. అసలు ఇందాక అన్నారే మీరు నిజంగానే తీసుకెళ్ళి ఖర్చు పెట్టకుండా తీసుకెళ్ళి అమ్మ చేతిలో పెట్టారు. నాకైతే మరి 10 రూపాయలు ఏదో దిష్టి తీసిచ్చుంటారులే అమ్మా, అది రెమ్యునరేషన్ కాదు. మరి అందానికి ఏమో గబ్బుకు డబ్బులు ఉండాలి కదా. అప్పట్లో నాకు 1 కోటి రూపాయలు తీసే దిష్టి తీసి ఇచ్చేవాడిని. మీరు 150వ చిత్రం చేస్తే దానికి డైరెక్షన్ ఎవరు చేయాలి? వీళ్ళిద్దరిలో రాజమౌళి, రాఘవేంద్రరావు. ఇవన్నీ ర్యాపిడ్ అడగకూడదు చేయాలి. నేను ఇదే విషయం రాఘవేంద్ర అడిగితే నాతో వద్దు, రాజమౌళి చేయంటారు ఆయన. కాబట్టి రాఘవేంద్ర గారు మాటకు చెప్తున్నాను, రాజమౌళితో చేస్తాను.
ఓకే, మీకు 2 ఆప్షన్స్. ఒకవేళ చరణ్తో గనక పని చేయాల్సి వస్తే ఏ క్యారెక్టర్ గా పని చేస్తారు? అన్నయ్య గానా, తండ్రి గానా? బ్రదర్. బట్ యంగ్ ఎల్డర్ అడగండి. యంగ్ అయితే గర్వంగా ఉంటుంది, ఆ రకంగా బాడీ మోల్డ్ చేసుకుని అని. బట్ ఎల్డర్లీ బ్రదర్, పెద్దవాడికి అయితే అన్నయ్య అయితే బెటర్ గా ఉంటుంది. అదే బ్రదర్ గా మొదలు చేయాలని ఉంది, అది పెద్దవాడి గారు లేదు. గుడ్. సమ్ టైమ్స్ ఖాళీగా ఎప్పుడైనా ఉన్నప్పుడు వంట చేసేలా ఏదైనా వంట చేయాలనిపించే ఎప్పుడైనా సురేష్ చదువు చేయించిందండి. ఎప్పుడైనా తిప్పరా అవి తిప్పరా ఇవి తిప్పరా తిప్పించింది బిగినింగ్ లో. అంటే యు నో హౌ టు కుక్? అరే బరెవరే, వంట చేస్తారు. ఉప్మా అన్నది తనకు నేర్పింది నేను. ఉప్మా ఉప్మా చేయడం చేత కదా, అలా పంపించారు అల్లోళ్ళు నా ఇంటికి. ఉప్మా కాఫీ గాని ఇవి చాలా నేర్పాను. అన్యాయం సురేఖ గారు. హలో, రాంగ్ నెంబర్. మా ఇంట్లో దోశలు ఫేమస్ కదండి, దోశలు నేర్పింది ఎవరు? నేను. ఇది ఇప్పుడేమో మొత్తం టోటల్ మన ఇండియాలో ఫేమస్ అయిపోయింది. దోశలు, చిరు దోశలు అని, స్టీమ్ దోశలు అని చెప్పేసి బయట అప్పుడు అందరూ. అది నేను నేర్పింది తనకు రెసిపీ. చాలా ఉన్నాయి, తక్కువ అంచనా వేయకండి. ఓకే, ఒకవేళ డైనమిక్ హీరో దట్ ఈస్ చిరంజీవి గారు ఇంకొక స్టెప్ యాజ్ ఎ డైరెక్టర్ చేస్తే పవన్ తో చేస్తారా, చరణ్ తో చేస్తారా? చరణ్తో చేస్తాను. పవన్ ఆలోచనలు నాకంటే వ్యత్యాసంగా ఉంటాయి. నా ఆలోచనలు దగ్గరగా చరణ్ ఉంటాడు కాబట్టి నాకు ఈజీగా ఇమిడిపోతాడు చరణ్. పవన్ అంత ఈజీగా ఇమ్మట్టు. సో వుడ్ బి డైరెక్టర్. నేనా? అంత టైం దొరకదు అనుకుంటున్నాను. ఈ యొక్క రాజకీయ దీంట్లో అంత టైం దొరకదు అనుకుంటున్నాను. ఓకే, ఇద్దరు పేర్లు చెప్తాను, వాళ్ళు మీ ఫేవరెట్ ఎవరని చెప్పాలి. బాలయ్య, మోహన్ బాబు గారు. హూ ఇస్ యువర్ ఫ్రెండ్? ఎవరైతే ఎప్పుడు చిలిపి తగాదాలు, చిలిపి మాటలతోటి తిట్టుకున్నా లేదా ఇంకోటి చేసినా, ఏమంటే నువ్వే ఏంటనుకున్నా ఎంతో కొంత ఇష్టం మోహన్ బాబుకి నేను, నాకు మోహన్ బాబు ఇద్దరు మంచి. అండ్ యాజ్ అ తోటి హీరోగా డిఫరెంట్ కేటగిరీ బాలకృష్ణ. టామ్ అండ్ జెర్రీ అంటారు సార్, ఆ రకమైన రిలేషన్ నాది మోహన్ బాబు. గుడ్. ఓకే, మీరు చాలా మంది హీరోయిన్స్ తోటి ఆన్ స్క్రీన్ మీరు బెస్ట్ కాంబినేషన్ చేసిన హీరోయిన్స్ లో నేను కొంతమంది పేర్లు చెప్తాను. ఆ కాంబినేషన్ లో విచ్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ మీరు చెప్పాలి. చిరు శ్రీదేవి, చిరు రాధ, చిరు విజయశాంతి. చిరు జయప్రద. ఏమ్మా అంటే 4 ఆప్షన్స్ ఉండండి, 4 చెప్పేసాడు కదా. డిసప్పాయింట్ చేసావు జయ. జగదాకి వీరు సుందరి కాబట్టి శ్రీదేవి. ఎస్, బెస్ట్ కాంబినేషన్. వెరీ గుడ్. అంటే అలాంటి కాంప్లిమెంట్స్ వచ్చి నాకు. మీకుగా నచ్చినది ఏదైనా ఉందా మీలో? నాలో ర్యాపిడ్ నాలో నచ్చింది చాలా ఉన్నాయండి. జయ ప్లీజ్ మరి కన్ఫ్యూజ్ ప్లీజ్. ఈ పరీక్షల్లో నాకు జయ ప్లీజ్ ఒక్క నిమిషం. నాలో నాకు నచ్చింది ఆడపిల్ల ముచ్చట్లతోటి వాళ్ళని అలాగా ముద్దుగా చూసుకోవటం లాగా, అది చాలా ఇష్టం, మా అందరికి ఇష్టం. అదే అన్న అలా కాకుండా ఇంకోటి నాకు తెలియట్లేదు. జయప్రదం జయప్రదం జయప్రదం. అక్కడ ఏ నాయకుడు చూసేసరి చాలా ప్రేమగా ఇలా చూస్తుంటారు. ఏంటి ఈవేళ చిరంజీవి గారు అది రకంగా చూస్తున్నారని వాళ్ళు అనుకుని ఒక మీటింగ్ ఉంది ఇప్పుడు. అయ్యో, లాస్ట్ క్వశ్చన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అన్నావు, తర్వాత మళ్ళీ మాట్లాడవు నాతోటి? నేను మాట్లాడతా ప్లీజ్. మాట్లాడతాను. ఎక్కడో టచ్ చేస్తున్నావు. శుభప్రదం సుఖప్రదం జయప్రదం. జయప్రదం కాంటెస్ట్. హీరోగా మెగాస్టార్ మొదటి సంపాదన ఎంత? JAY స్పేస్ 16
మీ ఆన్సర్ టైప్ చేసి మాకు 54999616 కి SMS చేయండి. మెగాస్టార్ చిరంజీవి ఆటోగ్రాఫ్ చేసిన ఈ ఎపిసోడ్ పర్సనల్ DVD కాపీ గెలుచుకోండి. సో స్టార్ట్ ఎస్ఎంఎసింగ్. జయప్రదం కాంటెస్ట్ లోని ప్రశ్న మరోసారి, హీరోగా మెగాస్టార్ మొదటి సంపాదన ఎంత? జయప్రదం జయప్రదం. జయప్రదంకు స్వాగతం. ఓకే, ఒక్కటి బ్లాస్టింగ్ క్వశ్చన్. మీరు ఒక్కరోజు సీఎం అయితే ఫస్ట్ డెసిషన్ ఏముంటుంది? ఇది ఒక సినిమా వచ్చింది. చెప్పాలా సీరియస్ చెప్పాలా తెలియదు. ఒక సినిమా వచ్చింది. ఎందుకంటే వచ్చింది ఒకే ఒక్కడు. అంటే ఇది సినిమాలో ఫిలిమ్స్ ఎండాకాలం పాసిబుల్ కాదు. కానీ ఊనే హైపోథెటికల్ గా అనుకున్నా సరే మనం మనిషి అంటే సీరియస్ గా చెప్తాను. కనీస అవసరాల్లో మనకి గాలి, నీరు, ఆహారం అన్నది అనుకుంటే మంచినీరు లేక ఇప్పటికి ఇబ్బంది పడుతున్నారు. మంచినీరు మూలంగా ఎన్నో జబ్బులు వస్తున్నాయి. కాబట్టి మంచినీరు అందరికీ అందించేలాగా చేసి ఆ ప్రయత్నం మాత్రం చాలా స్ట్రాంగ్గా చేస్తాను. వెరీ గుడ్, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అన్నం లేకుండా ఉండొచ్చు కానీ నీళ్ళు లేకుండా ఉండలేరు ఎవరు. ఎక్కడికి వెళ్ళినా సరే మాకు ఏం చేయక్కర్లేదు, మంచిని ఇప్పించలేదు చాలు. అది కూడా ఇప్పించలేదు వాళ్ళు ఎందుకు మీరు అందరూ అని అంటారు. మంచినీరు లేక గ్రామాలే ఖాళీ చేస్తున్నారు. అదే మంచినీరు బురద నీళ్లు తాగుతూ జబ్బులు కొందెచ్చుకున్నారు. 90% జబ్బులకి మంచినీరు లేకపోవడమే కారణం. ఒక మంచినీరు మనం ఇవ్వగలిగితే కనుక సురక్షిత మంచినీరు అసలు చాలా ప్రాబ్లమ్స్కి అది ఆన్సర్. లాస్ట్ క్వశ్చన్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అన్నావు తర్వాత మళ్ళీ మాట్లాడవు నాతోటి. నేను మాట్లాడతా ప్లీజ్. మాట్లాడతాను. అయిపోతుందేమో అనిపించేస్తుంది, అందుకని ఆన్సర్ చెప్పొద్దు కావట్లేదు. ప్లీజ్. లేదు, ఈ ఎపిసోడ్ కే మళ్ళీ మనం కలుస్తాం. ప్రామిస్. కమాన్ అడగండి. ఆర్ యు రెడీ? నన్ను అసలు టోటల్ గా ఈ లాస్ట్ 1.5 years లో ఇంత సరదాగా మాట్లాడింది ఇంత ఇదిగా లేదు జయ. ఎక్కడో టచ్ చేస్తున్నావు. నిజంగా నువ్వు ఏం ఇంటర్వ్యూనో ఇది. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆ మీటింగ్లో పెట్టుకుని చేయాలంటే మళ్ళీ అక్కడ ఏ నాయకుడిని చూస్తే చాలా ప్రేమగా ఇలా చూస్తుంటారు. ఏంటి ఈవేళ చిరంజీవి గారు అది రకంగా చూస్తున్నారని వాళ్ళు అనుకుని నాకు మీటింగ్ ఉంది ఇప్పుడు. అయ్యో, ర్యాపిడ్ ప్లీజ్. ఓకే, ఆర్ యు రెడీ? మీ పిక్చర్స్ చరణ్తో కనుక రీమేక్ చేయాలనుకుంటే ఏ పిక్చర్ మీరు చేస్తారనేది ఆప్షన్స్ నేను ఇస్తా. స్వయం కృషి, చంటబ్బాయ్, జగదేక వీరుడు, అతిలోక సుందరి, గ్యాంగ్ లీడర్. Sure? Sure. Excellent. సామాన్యమైన జనం ఓన్ చేసుకోవాలి క్యారెక్టర్ని. అప్పుడే వాళ్ళ మనసులో ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకోవడానికి ఐడెంటిఫై చేసుకోవాలి. అండ్ జగదేక వీరుడు, అతిలోక సుందరి లాంటి క్యారెక్టర్ చూడటానికి ఇష్టపడతారు, ఫ్యాంటసీ. బట్ వేరేజ్ మిగతా 2 సినిమాలు ఇట్స్ ఓకే. కానీ గ్యాంగ్ లీడర్ వచ్చేసరికి ఒక కమర్షియల్ వాల్యూస్ ఉంటుంది, మాస్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కోసం ఒక కుర్రవాడు కష్టపడుతున్నాడు అని అంటే కనుక వెరీ లైవ్లీ క్యారెక్టర్స్ అండ్ లివింగ్ క్యారెక్టర్స్ అవి మన సమాజంలో. ఆ బామ్మగారు కానీ, వదిన కానీ, అన్నయ్యలు కానీ, చిన్నన్నయ్య కానీ, పెద్దన్నయ్య కానీ, వాళ్ళ పిల్లలతోటి వీటికి ఉండే అక్వైంటెన్స్ కానీ ఇవన్నీ కూడా. సో ఎక్కడికి వెళ్ళినా ఆ క్యారెక్టర్స్ ఆ పార్ట్ వరకు ఓన్ చేసుకుంటారు అతన్ని. ఆ రకంగా జనసామాన్యానికి దగ్గర అవడానికి ఆ క్యారెక్టర్ ఉపయోగపడుతుంది. బిగినింగ్ ఆఫ్ అవర్ కెరియర్ అలాంటి సినిమాలు చేయాలని. ఒక మగ మహారాజు,
ఇలాంటి సినిమాలు చేస్తే ఉంటే సామాన్య జనం ఓన్ చేసుకుంటారు. చిరంజీవి అందగాడని కాదు, ఇంకోళ్ళని కాదు, గ్లామర్ హీరో కాదు పైకి వచ్చింది. జనం ఓన్ చేసుకుని వాళ్ళు ఐడెంటిఫై చేసుకున్నారు కాబట్టి ఆ స్థానం వాళ్ళు ఇచ్చేసారు. మన నెక్స్ట్ డోర్ బాయ్ అన్న ఫీలింగ్ వచ్చింది. సో వాళ్ళ ఆదరణతో మనకు తెలియని అందాలు వస్తాయి, గ్లామర్ వస్తుంది. ఆ రకంగా చరణ్ గ్యాంగ్ లీడర్ చేయాలి. మీరు ఆప్షన్ ఇచ్చారు కాబట్టి ఆ 4 చూస్తే. And I wish him all the best. Thank you. I'll convey to him. తర్వాత మీరు ఈ యొక్క మీ ముచ్చట్లు చెప్పారు. ఇది ఫినిష్ చేసే ముందు నాకు ఒకటి అనిపించింది. మీకు వరదలు వచ్చినప్పుడు పడవ మీద వెళ్ళి లోపలంతా వాళ్ళు పరామర్శించి వస్తున్నప్పుడు బోట్ టిల్ట్ అయ్యి పడబోయినప్పుడు అది చూసినట్టే మాకే చాలా భయం వేసి ఇక్కడ ఒక లిప్తో పాటు తను ఆ క్షణంలో నా ప్రాణం పోతుందన్న క్షణంలో, అంటే నాకు ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ ఉంది, నేను ఆ ఎడ్జ్కి వెళ్ళి వచ్చిన వాడిని. ఆ క్షణంలో నేను జయ ఎలా ఉన్నా నీకోసం ట్రై చేస్తాను, తర్వాత ఎప్పుడో మాట్లాడా కానీ ఆ క్షణంలో నేను మాట్లాడిపోయాను. ఎలా ఫీల్ అయ్యావు ఏంటి అన్నది చెప్పాలని. అంటే చిన్నప్పుడు ఏదో ఒక స్విమ్మింగ్ డ్రెస్ వేసుకోవాలని స్విమ్మింగ్ నేర్చుకోకపోతే ఇది ఇలాంటిది జరిగితే స్విమ్మింగ్ మస్ట్ అనేది ఆ రోజే రియలైజ్ చేశాను. అంటే ఆ రోజు డెత్ ఫియర్ అనేది దగ్గరగా చూశాను బాగా. ఐ రియలీ డోంట్ నో హౌ టు స్విమ్. అక్కడ వరదల్లో ప్రవాహంలో కొట్టుకుపోతూ ఉన్నారు జనం. అండ్ 2 విలేజెస్ డివైడ్ అయిపోయినాయి. మధ్యలో నుంచి కోసి నది చాలా విగ్రస్గా ప్రవహిస్తుంది. ఆ టైంలో అక్కడ ట్రాక్టర్స్ కానీ ఈ స్పీడ్ మోటార్ బోట్స్ కానీ ఏమీ లేవు. అక్కడికి వెళ్ళిన తర్వాత అటువైపు వెళ్ళడానికి దారి లేదు. సో అటువైపు జనం అంతా ఆకలితో ఉన్నారు, వాళ్ళంతా అరుస్తున్నారు, దీదీ దీదీ ఆమె భూక్ లగ్ రహీ హై, ఖానా నహీ హై, ఏ నహీ హై, ఓ నహీ అంటే నేను వెనక్కి తిరిగి వెళ్ళలేకపోయాను. సో అప్పటికప్పుడు ఈ గేదెల బండి ఉంటే అది అరేంజ్ చేశారు. గేదెల బండి ఆ వాటర్లోకి వెళ్ళగానే వెనకన ఉన్నటువంటి వీలు ఆ మడ్లో స్టక్ అయిపోయింది. అవగానే ఆ గేదె కింద వాటర్లో కూర్చోగానే టోటల్గా ఉన్న కాట్ అంతా రిఫ్లెక్ట్ అయ్యి ఉల్టా అయిపోయింది. అవగానే ఐ వాజ్ హోల్డింగ్ అండ్ హ్యాంగింగ్. అక్కడ ఉన్నటువంటి మళ్ళీ వాళ్ళు వచ్చి దాన్ని లిఫ్ట్ చేసి స్విమ్ చేసి వాళ్ళు మళ్ళీ మమ్మల్ని పంపించినప్పుడు ఐ వాజ్ లిటరలీ వాటర్లోకి ఐ వాజ్ జస్ట్ ఫ్లోయింగ్. అంటే జస్ట్ 1 మొమెంటరీ అది ఆ ఫ్లోలో వెళ్ళిపోతే ఇంకా దొరికేది కష్టం. ఇట్ ఈస్ హారబుల్. ఇట్ ఈస్ లైఫ్ని డెత్ ఫియర్ అనేది రియల్గా చూసాను నేను. అదే మరి అలాంటప్పుడు ఈ అట్లీస్ట్ ఈ లైఫ్ బాయ్స్ ఉంటాయి మన ఇవి కానీ లేకపోతే లైఫ్ జాకెట్స్ కానీ అవి అక్కడ అవన్నీ ఏమి అవైలబిలిటీ ఉండదు. ఇట్ ఈస్ అ వెరీ రిమోట్ ప్లేస్. మిమ్మల్ని ఇబ్బంది పెట్టానో లేదో తెలియదు కానీ మాకు మాత్రం చాలా ఆనందమైంది. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఓ మై గాడ్, గ్రేట్. ఐ ఫీల్ గ్రేట్. నాకు నా ఫ్రెండ్ని చాలా కాలంతో ఇలా కలుసుకోవడం, సంభాషించడం వండర్ఫుల్ ఫీలింగ్. మీరు ఆ తర్వాత ఆ మధ్యకాలంలో వచ్చినది పొలిటికల్ అయిన తప్ప నేను ఇంత వామ్త్గా ఫ్రెండ్లీగా మనం మాట్లాడుకున్నది నాకు ఈ మధ్యకాలంలో గుర్తు రావట్లేదు. చాలా బాగుంది. అంటే ఇందులో కంటెంట్ అనుకోకుండా మీరు కాబట్టి నేను మనసు విప్పి ఇన్ని విషయాలు నేను మర్చిపోయి అన్నీ ఓపెన్గా చెప్పుకుంటూ మాట్లాడుతున్నప్పుడు అనిపించింది ఇందులో ఉన్న కంటెంట్ నేను సేకరించి ఎప్పుడైనా భవిష్యత్తులో నా మీద ఏదైనా ఒక పుస్తకం నేను నా ఆటోబయోగ్రఫీ రాసుకుంటే కనుక ఇందులో చాలా విషయాలు మళ్ళీ అందులో రిపీట్ చేయొచ్చు అనిపించింది. అంత ఇదిగా మనసు విప్పి మాట్లాడాను నేను కూడా. దానికి కారణం చెప్పిన నేను కాదు, నా చేత రాబట్టిన జయ కారణం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ రియలీ ఆనర్డ్. చాలా చాలా ఆనందమైంది. సో జయప్రదం తరపు నుంచి మీరు ఇక్కడికి వచ్చినందుకు మా తరపు నుంచి మీకు ఒక చిన్న కానుక. ఏదో డైమండ్ ఏదో ఇవ్వబోతాం సురేఖ ఎలా ఇమ్మని, అదే లేకపోతే నాకు ఏదో ఎంత ఇచ్చినా దాంట్లో ఏం ఇట్ ఇస్ జై నుంచి వస్తుంది కాబట్టి అది నాకు అపురూపం, నాకు ఆనందం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. రైట్. ఒక రిక్వెస్ట్, వెళ్ళే ముందు మీరు వన్ ఆఫ్ ద ఫోటోగ్రాఫ్స్ ఆటోగ్రాఫ్ చేయండి. ఏవో ఏవో ఆశలు, ఎన్నో ఎన్నో ఆశయాలు, ఏవో ఏవో ఆశలు, ఎన్నో ఎన్నో ఆశయాలు, అన్నిటినీ తట్టుకొని విధిరాతను నెట్టుకొని ఈనాడైనా నువ్వే
శుభప్రదం సుఖప్రదం జయప్రదం శుభప్రదం సుఖప్రదం జయప్రదం. ఏవో ఏవో ఆశలు ఎన్నో ఎన్నో ఆశయాలు ఏవో ఏవో ఆశలు ఎన్నో ఎన్నో ఆశయాలు అన్నిటినీ తట్టుకొని విధిరాతను నెట్టుకొని ఈనాడైనారు వీరు మానులు మహనీయులు. ఎందరో కళాకారులు అందరికీ ప్రణామాలు. అతిథి దేవులారా రండి రారండి. శుభప్రదం సుఖప్రదం జయప్రదం శుభప్రదం సుఖప్రదం జయప్రదం. Official radio partner 92.7 Big FM. విను వినిపించు లైఫ్ అందించు. ఈ కార్యక్రమాన్ని సమర్పించిన వారు శౌర్య కన్సల్టెన్సీ, పవర్డ్ బై ఎయిర్సెల్. విదేశాల్లో చదవాలనుకుంటే విశ్వసనీయమైన పేరు శౌర్య కన్సల్టెన్సీ. 100% వీసా. Aircel Pocket Internet. Enjoy unlimited browsing on the go. సహ సమర్పిస్తున్న వారు కళానికేతన్ ఆషాఢం సేల్ అప్ టు 50% డిస్కౌంట్. మిరర్స్ స్పా అండ్ సలూన్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. వోడాఫోన్. లోకల్